దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మరి యొక్క ఉదయకాలం ముందు దేవుడు మనకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, 102వ కీర్తన. దుఃఖము చేత ప్రాణము సక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. 102వ కీర్తనలో ఈ గ్రంథకర్త లేక దావీదు చాలా దుఃఖముతో వ్రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఒక 5 సార్లు నా దినములు నా దినమెల్లా అని ఒక 5 సార్లు బాధపడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి కొన్ని దినాలు ఈరోజు ఏం బాగలేదు, నా దినము ఈరోజు ఏం బాగలేదు, ఎవరి ముఖం చూశాను, నేను ఎవరిని ఏం అడిగినను నాకు సహాయం చేయట్లేదని బాధపడేవారు ఉంటారు. అలాగే ఈరోజు ఈ దినము మంచిది కాదని చెప్పేవాళ్ళు ఉంటారు. మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదని, శుక్రవారం దినం మంచిది కాదు, మంగళవారం దినం మంచిది కాదని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే దావీదు జీవితంలో 2వ వచనంలో ఒక మాట అంటాడు, నా కష్ట దినమున నాకు విముఖుడివై ఉండకము, నాకు చెవియొగ్గము, నేను మొరలిడి నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కష్ట దినమున నాకు విముఖుడివై ఉండకము. చాలా సార్లు దేవుడు మన జీవితంలో మన కష్టాల్లో మనల్ని పట్టించుకోలేదని, మన కష్టాల్లో మనల్ని దేవుడు పలకరించలేదని, మన కష్టముల్లో దేవుడు మనకు సహాయం చేయలేదని, మన కష్ట దినములలో మనము బలహీన స్థితిలో కృంగిపోయినటువంటి పరిస్థితిలో మనము ఉన్నటువంటి దినాల్లో మనము బాధపడతాం ఒక్కొక్కసారి. అందుకే దావీదు కూడా దేవుని సన్నిధిలో పెట్టినటువంటి మొర. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఈ విధంగా బాధపడుతూ ఉంటాం. 3వ వచనంలో కూడా పొగ ఎగిరిపోయినట్లు నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. కాలిపోయినవి అంటే ఎముకలు కాలిపోతున్నాయంట, అలాగే దినములు తరిగిపోవచ్చున్నవి అంటున్నాడు. పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. ఏ విధంగా మనం కట్లు మంటేస్తే, ఏ విధంగా మనము పొయ్యి మంటేసినా కానీ, కట్లు మంట వేసినా కానీ, ఒక పొగ రాజేసినా కానీ, ఏ విధముగా మనము పని చేసినప్పుడు దానివల్ల వచ్చే పరిస్థితిని బట్టి మనం ఎన్నోసార్లు దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైనటువంటి విషయం దినముతో పోలుస్తున్నాడు. నా దినములు తరిగిపోవచ్చున్నాయి అంటున్నాడు. పొగ ఎగిరిపోయినట్లు నా దినములు తరిగిపోవచ్చున్నాయి. బాధపడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు నా దినాలు ఇటు అయిపోతున్నాయి, ఎందుకు నా దినాల్లో నాకు సహాయం ఏమీ లేదు, నాకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలు నేను ఎందుకు ఈ విధంగా ఉండాలి అని బాధపడుతున్నావా? దేవుడికి ప్రార్థన చేయి. దావీదు కష్ట దినమున నాకు విముఖుడివై ఉండకము దేవా, నాకు చెవియొగ్గి నాకు నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరము దయచే అని, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరము దయచేయమని ఏ విధంగా అడిగాడో అదే విధంగా మనం కూడా అడిగేవారంగా ఉండాలి. 8వ వచనంలో కూడా దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. ఇది ఇంకొక లోతైనటువంటి విషయం. నా దినములు ఎగిరిపోతున్నాయి పొగవలే. నా దినములు ప్రతిదినము దినమెల్లా దినములో ఉన్నటువంటి ప్రతి గంట ప్రతి సమయంలో నా శత్రువులను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు పెట్టి శపింతురు. కాబట్టి నన్ను శపించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
నాకు భయంకరమైనటువంటి పరిస్థితులు, శత్రువుల చేతిలో నేను నిందింపబడుతున్నటువంటి పరిస్థితులు నేనున్నాను. కాబట్టి ఈరోజు నాకు సహాయం చేయి ప్రభువా అని ఈ యొక్క మొర దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన ఈ విధంగా బాధపడుతున్నాడు. 11వ వచనంలో, నా దినములు సాగిపోయిన నీడవలి, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం కూడా ఒక్కొక్కసారి ఈ విధంగా చెప్పుకుంటుంటాం. మన బాధలు అనేక మందికి చెప్తాం. నాకు తలనొప్పి వచ్చి చాలా రోజులు ఉంటుంది, నాకు నడుము నొప్పి వచ్చి చాలా రోజులు ఉంటుంది, నాకు కడుపు నొప్పి వచ్చి చాలా రోజులు ఉంటుంది, నాకు ఏమీ ఆరోగ్యం బాగలేదు, నేను హాస్పిటల్లో చేరిపోవాలనుకుంటున్నాను. ఇలాగ మనం అనేక సార్లు మనం బాధపడుతూ ఉంటాం. ఏదో మనసు బాగలేనప్పుడు రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అదే దావీదు జీవితంలో, నా శత్రువులు అన్నాడు, నా పేరట నన్ను శపించేవారు అంటున్నారు, నా పేరు పెట్టి శపించేవారంట. అలాగే నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడిపోతున్నాను. రోజు గడ్డితో పోల్చుకుంటాడు దావీదు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, ఎందుకు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే 23వ వచనంలో, నా దినములు కొద్దిపరచను, నీవేలాగు మనవి చేసితివి, నేను ఇలాగ మనవి చేసితిని. నా దినములు కొద్దిపరచను, నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా నా దినములు మధ్య నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములు నుండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దినములు కొద్దిపరిచాడట. దేవునికి ఎంత సన్నిహితంగా ఉండి ఆయన ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. నా దినములు సాగిపోతున్నాయి అంటున్నాడు, నా దినములు కొద్దివి అంటున్నాడు, నా దినములు తరిగిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి, నా దినములలో శత్రువులు నన్ను నిందించున్నారు అంటున్నాడు. అలాగే నా కష్ట దినమును నాకు విముఖుడివై ఉండకమని. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా మనము మన దినాన్ని ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని 91వ కీర్తనలో కూడా మోషే అంటాడు, ఏమంటాడంటే 12వ వచనంలో, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఎంత గొప్ప మాట! ఇది చాలా ముఖ్యమైన విషయం. దినములో నువ్వు చేయాల్సిన పని, ఈ దినము నాకు దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఈ దినములో నా జీవితంలో అద్భుతాలు చేశాడు అని నువ్వు చెప్పుకొని ప్రార్థనలో నీవు జవాబు పొందుకున్న తర్వాత ఆశీర్వాదాలు వస్తాయి. ఆ జవాబు వలన, ప్రార్థనలో నీకు జవాబు దొరికినందువలన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జీవితంలో జరుగుతాయి. కాబట్టి 143వ కీర్తనలో కూడా అంటాడు, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. కాబట్టి మంచి దినాలు కూడా జ్ఞాపకం చేసుకో. కష్ట దినాలే కాదు, దుఃఖ దినాలే కాదు, అవమానకరమైన దినాలే కాదు, మంచి దినాలు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. పూర్వము నీ జీవితంలో దేవుడు చేసిన మంచి దినాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, నీ దినములు ఆయన అత్యధికంగా నిన్ను కొన్ని దినాల్లో ఆశీర్వదించాడు. నేను ఎక్కలేనటువంటి ఎత్తైన స్థితిలోకి నేను తీసుకెళ్ళాడు. నీ చేయి పట్టుకొని అనేకమైన గొప్పవారి ముందు నేను నిలబెట్టాడు. కాబట్టి కష్టాల్లోనే కాదు నువ్వు మొరపెట్టాల్సింది, సంతోషంలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ప్రభా, నన్ను ఈ దినాన్ని ఆశీర్వదించావు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కీర్తన 102వ కీర్తనలో మనం చదువుకునేటువంటి లేఖన భాగంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి నాయన. గొప్ప కార్యములు వారి జీవితంలో వచ్చాయి. వారి దినములలో ప్రభా, గొప్ప దినములు, ఆశీర్వాదకరమైన దినములుగా వారికి మీరు మార్చినందుకు నీకు వందనాలు. ఈ వాక్యము చూస్తున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి గొప్ప దినాలు మీరు దయచేసినందుకు నీకు వందనాలు. ఆశీర్వాదకర దినాలు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య దినాపై వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.